రంగారెడ్డి జిల్లా షాబాద్లో సంచలనం సృష్టించిన రాజ్కుమార్ ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్కుమార్ రాసినట్లు భావిస్తున్న 4 పేజీల సూసైడ్ నోట్తో పాటు సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి 4 వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల నిజాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో, ఫోరెన్సిక్ ఆధారాలతో పాటు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. సూసైడ్ నోట్లో తన మరణానికి 4 కారణమంటూ వారి పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మరణానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో గత ఏడాదిన్నరగా తమ ఇంటి పక్కనే ఉండే అమ్మాయి తన వెంట పడిందని, తనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని పేర్కొన్నాడు. అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా తమ విషయం ముందే తెలుసని, తర్వాత డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారని రాజ్కుమార్ ఆరోపించాడు. ఒత్తిడికి తట్టుకోలేక పలుమార్లు డబ్బులు ఇచ్చారని, 3.5 లక్షల రూపాయల అప్పు తీర్చాలని కూడా డిమాండ్ చేశారని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఇంకా తన వద్ద ఉన్న ఫోన్ను ఇవ్వాలని కూడా తనపై ఒత్తిడి తెచ్చారని, ఈ పరిణామాలన్నీ తనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయని రాజ్కుమార్ సూసైడ్ నోట్లో రాసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సూసైడ్ నోట్లో ఉన్న ఆరోపణలు, సెల్ఫీ వీడియోలోని అంశాలు పూర్తిగా నిజమేనా అని, వాటి వెనుక ఉన్న పరిస్థితులు ఏమిటి అనే కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్, వీడియోల ఫోరెన్సిక్ పరీక్షలతో పాటు సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు కూడా నమోదు చేస్తున్నారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.